అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరలేదు. స్వామి, ఇది నీ దర్శనం, ఇది నీ దర్శనం. మోడీ గారి గురించి చెప్పినప్పుడు ఛత్రికి ఏం అర్థం తెలియదు అని చెప్పడం కూడా నాకు నిజంగా అనిపిస్తుంది. ఈ బిడ్డల భవిష్యత్తు కోసం కాకపోతే ఏం చేస్తాం? ఇప్పుడు నిన్ను రక్షణ మంచి నీరు వీళ్ళకి ఇవ్వగలిగేది ఏముంది? కనీసం తాగడానికి మంచి నీళ్లు ఇవ్వగలగాలి, మంచి చదువు చెప్పించగలగాలి. హాస్పిటల్స్ కానీ, వైద్యం ఏదైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్స్ కానీ, చదువుకోవడానికి బడి కానీ. నేను చెప్తాను 2047 చంద్రబాబు గారి మేము ఇదే అనుకుంటున్నాం. చంద్రబాబు గారు ఇదే చెప్తా ఉన్నారు, అద్భుతంగా రాణించాలి, భారతదేశం షుడ్ బికమ్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని. మోడీ గారి కోరిక అదే. ఆ కోరిక నిజం నెరవేర్చాలంటే మనం ఈ తరం కోసం పనిచేయాలి. ఇలా నేను ఓట్ల కోసం ఇక్కడ తీసుకురావాలి. వీళ్ళ గుండెలు చేసి చెప్తున్నాను, వీళ్ళు భరోసా ఇవ్వడానికి కొంచెం మేము ఉన్నాం. ఆ బిడ్డల కోసం నేను ఎంత తపన పడతానో నాకు తెలియదు, కానీ అందరూ నా బిడ్డలే అనిపిస్తుంది. ఈ బిడ్డల కోసం నాకు అనిపిస్తుంది.